దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరము కూడా క్రీస్తును అంగీకరించి దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆనాడు పౌలు భక్తునికున్న విశ్వాసం ఈనాడు మనకు ఉన్నదా? పౌలు భక్తుడు చెప్పిన మాట ఈనాడు మనము చెప్పగలమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకనాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి విరోధి, క్రీస్తుకు విరోధి, క్రైస్తవ సమాజాన్ని, క్రీస్తును నమ్మిన వారిని, క్రైస్తవులను పట్టి ఈడ్చుకొచ్చి వారిని హింసించి అవసరమైతే వారిని చంపేయడానికి కూడా వెనుకాడకుండా స్టెఫెన్ సావుకు అసలు అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు కారకుడయ్యాడు. కానీ ఒకానొక దినం యెరూషలేము నుండి ఆ దమస్కు మార్గాన క్రైస్తవులను హింసించడానికి బయలుదేరుతుండగా మిట్ట మధ్యాహ్నం దేవుడు పౌలును అనగా సౌలును దర్శించి, ప్రియులారా, ఇదిగో ఆ సౌలును పౌలుగా మార్చాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు సౌలుతో మాట్లాడాడు, అప్పుడే ఆ సౌలు మారిపోయాడు. సౌలు పౌలుగా మారాడు. ప్రియులారా, అప్పటి నుంచి ఇక యేసయ్య నిజమైన దేవుడని, యేసయ్య లోకరక్షకుడని, ప్రియులారా, నజరేయుడైన యేసును మేము ప్రకటిస్తున్నామని, సిలువ వేయబడిన యేసునే నేను ప్రకటిస్తున్నానని, ప్రియులారా, సౌలు పౌలుగా మారి ఇక కేవలం క్రీస్తు కొరకు బ్రతికాడు. యేసయ్యను ప్రకటిస్తూ బ్రతికాడు. యేసయ్య సత్య సువార్తను ప్రకటిస్తూ బ్రతికాడు. ప్రియులారా, అనేక ఆత్మలను రక్షించాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక మంది సేవకులను తయారు చేశాడు. ప్రియులారా, ఆ పౌలు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని అన్నాడు. ప్రియులారా, నేను చనిపోతే యేసయ్య కొరకే చనిపోతాను, క్రీస్తు కొరకే చనిపోతాను అన్నాడు. నువ్వు ఈ మాట చెప్పగలవా అన్నాడు పౌలు. నా మట్టుకు అని చెప్పాడు. మరి నీ మట్టుకు నువ్వు చెప్పగలవా? ప్రియులారా, ఒక్కసారి ఈనాడు ఈ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ మాట చెప్పగలవా? ప్రియులారా, ఈ మాట చెప్పాలంటే మనం క్రీస్తు కొరకు జీవించాలి కదా. ఈ మాట చెప్పాలంటే మనం ఎలాంటి ఈ లోక సంబంధమైన ఆలోచనలు లేకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా, భూ సంబంధమైన ఆలోచనలు లేకుండా మనం కేవలం క్రీస్తు కొరకు బ్రతకాలి కదా. ప్రియులారా, ఒకనాడు పౌలు భక్తుడు క్రీస్తుకు విరోధే, కానీ ఎప్పుడైతే రక్షింపబడ్డాడో, ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో, అప్పటి నుంచి పౌలు పూర్తిగా మారాడు. ఈనాడు మనం ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం జీవించబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనం ఈ మాట చెప్పగలమా? నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా? నీ కొరకు, నీ పాపముల కొరకు ఆ కలువరి సిలువలో రక్తము గార్చి ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? అవసరమైతే యేసయ్య కొరకు చచ్చిపోతావా నువ్వు? ప్రియులారా, పౌలు లాంటి విశ్వాసం నీకుందా? ప్రియులారా, పౌలులాగా నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా? నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనాడు పౌలు కూడా మనలాంటి వాడే.
మొదటి తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ పౌలే చెప్తున్నాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, నేను హానికరుడను. అలాంటి నన్ను దేవుడు కరుణించాడు, నన్ను రక్షించుకున్నాడు. ఆ దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. ఒకనాడు తెలియక అవిశ్వాసం వలన సంఘాన్ని హింసించాను నేను. ఒకనాడు దూషకుడను, ఒకనాడు హింసకుడను. కానీ ప్రభువే నన్ను కరుణించాడు, నన్ను కనికరించాడు, ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఒకనాడు తెలియక నేను అలాగూ చేశాను, కానీ ఆ దేవుని చేత కరుణించబడితే నేను ఇప్పుడు అతడు అంటాడు, నేను క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నానంటున్నాడు. ప్రియులారా, మరి నీవు కూడా నీ పాప జీవితంలో ఒకనాడు దేవునికి విరోధంగా ఉండొచ్చు. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు మారినవా? నువ్వు మార్పు చెందావా? నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నావా? ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా పౌలు వలె జీవించాలి. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈనాడు పౌలును అనుసరించి బ్రతకాలి. సేవకుడైనా విశ్వాసైనా ప్రతి క్రైస్తవుడు ఈనాడు పౌలును అనుసరించి నడవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ఈ మాట చెప్పగలగాలి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే లాభమని. ఈ మాట చెప్పగలిగిన క్రైస్తవుడు ధన్యుడు. ప్రియులారా, ఈ లోకంలో ఈనాడు యేసయ్య కొరకు మనం బ్రతకాలి, అవసరమైతే యేసయ్య కొరకు చావాలి. అలాంటి రోషం కలిగిన పౌలు లాంటి జీవితం ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలనైనా. ఆనాడు పౌలు చెప్పిన మాట ఈనాడు ప్రతి సేవకుడు, క్రైస్తవుడు చెప్పడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడయ్యా. ఆ మాట ఈనాడు ప్రతి క్రైస్తవుని నోట వచ్చునుగాక, ప్రతి సేవకుని నోట వచ్చునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు నాయన. సర్వలోక పాపము కొరకాయి రక్తము గార్చి ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ఈ లోక సృష్టికర్తవు, ఈ విశ్వానికి సృష్టికర్తవయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మేము నీ కొరకే బ్రతకాలి నాయన. యేసయ్య తండ్రి, అవసరమైతే నీ కొరకు మేము చావాలి. ఎందుకంటే మా కోసం మీరు రక్తము గార్చి ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. అట్లాంటి రోషం కలిగిన జీవితం ఈనాడు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. పౌలు ఎలా నడిచాడో మేము కూడా అలా నడవడానికి ప్రభువా, నేను ప్రకటిస్తూ నీ కొరకు జీవిస్తూ అవసరమైతే నీ కొరకు చావడానికి నాయనా మేము సిద్ధపడడానికి అలాంటి ధైర్యము, రోషం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రభువా, నీ కొరకు బ్రతుకున్నట్లుగా మీరు కృప చూపమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను పౌలు భక్తుడు ఏ విధంగా బ్రతికినాడో అలాగూ బ్రతుకుటకు ఆయనే కృప చూపునుగాక.